ఒక అడవిలో ఒక ఉసిరికాయంత ఊరు ఉంది. ఆ ఉసిరికాయంత ఊళ్ళో మామిడికాయంత ముసలమ్మ ఉంది. ఆ మామిడికాయంత ముసలమ్మ దగ్గర బంగాళాదుంపంత బంగారం ఉంది. ఆ బంగాళాదుంపంత బంగారాన్ని తన దగ్గర ఉన్న బీరకాయంత బీరువాలో పెట్టి దానికి తాటికాయంత తాళం వేసింది. ఇదంతా చాటుగా చూసిన దొండకాయంత దొంగోడు దొంగతనానికి వచ్చాడు. ఆ దొండకాయంత దొంగోడు తాటికాయంత తాళాన్ని బద్దల కొట్టి బంగాళాదుంపంత బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. అప్పుడు మామిడికాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీస్ దగ్గరకు వెళ్లి కాకరకాయంత కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపు వేసుకుని లవంగం అంత లాఠీ తీసుకుని దొండకాయంత దొంగోణ్ణి పట్టుకోవడానికి వెళ్ళాడు. ఆ దొండకాయంత దొంగోణ్ణి పట్టుకుని జామకాయంత జైల్లో వేశాడు. తరువాత ఆ మామిడికాయంత ముసలమ్మకి బంగాళాదుంపంత బంగారాన్ని ఇచ్చేస్తాడు. ఈ కథ గనక మీకు కూడా తెలిసి ఉంటే లైక్తో పాటు సరదాగా ఒక కామెంట్ కూడా చేయండి. ఒక ఊరి చివర అందమైన పూల తోట ఉంది. ఆ తోటలో ఒక బావి కూడా ఉంది. ఆ బావి లోపల కొన్ని కప్పలు ఉంటూ ఉండేవి. వాటిలో ఒకటే ఈ కప్ప. దీని పేరు బంటి. మిగిలిన కప్పలు బంటిని అస్సలు పట్టించుకునేవి కావు. ఏదో ఒకటి అంటూ అతనిని హేళన చేస్తూ ఉండేవి. అరే బంటి వచ్చాడ్రా మనతో ఆడుకోవడానికి. ఆ టోపీ వాడు చూసావా, అచ్చం పిట్టల దొరలా ఉన్నాడు. అవును, ఇక నుంచి వీడి పేరు బంటి కాదు, పిట్టల దొర. అరే పిట్టల దొరకి కోపం వచ్చినట్లుందిరా. నన్ను ఎప్పుడూ అవమానిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ బంటి అంటే ఏమిటో. తోటి కప్పలు అలా అవమానించేసరికి ఆ బంటి బావి నుండి బయటకు వచ్చేస్తాడు. వీళ్ళు నన్ను రోజు ఇలాగే అవమానిస్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి. కానీ ఏం చెయ్యాలి అంటూ ఆలోచనలో పడ్డాడు. ఇంతలో దానికి పాము గుర్తుకు వచ్చింది. నేను పాము దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తాను, వీళ్ళందరినీ చంపి తినేయమని. అప్పుడు నేను వీళ్ళ మీద పగ తీర్చుకోవచ్చు అంటూ బంటి పామును వెతుక్కుంటూ పాము ఇంటికి వెళ్ళాడు. మిత్రమా, నేను కష్టాల్లో ఉన్నాను. నీ సహాయం కోసం వచ్చాను. నువ్వు నాకు సహాయం చేస్తావా? తనని చూడగానే పారిపోయే కప్ప తన సహాయం కోసం వచ్చేసరికి పాము ఆశ్చర్యంతో బయటకు వచ్చి ఇలా అంది. నన్ను చూడగానే మీ కప్పలన్నీ భయంతో పారిపోతాయి. అటువంటిది నువ్వు ఎంతో ధైర్యంతో నా ముందుకు వచ్చావు. నేనంటే నీకు భయం లేదా? లేదు మిత్రమా, లేదు. నువ్వంటే నాకు చాలా భయం. ఆ భయాన్నంతా నేను ధైర్యంగా చేసుకుని ఈ రోజు నీ ముందుకు వచ్చాను. నాకు నువ్వు సహాయం చేయాలి. సరే, నీకు నేను ఏం సహాయం చేయాలి చెప్పు. మిత్రమా, నా స్నేహితులు నన్ను చాలా అవమానిస్తున్నారు. మీరు నాతో పాటు మా బావి దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ తినేయండి. దాంతో మీ ఆకలి తీరుతుంది, నా పగ చల్లారుతుంది. దీనివల్ల మనిద్దరికీ మంచే జరుగుతుంది. సరే పద, నేను నీతో వస్తాను. అయితే మిత్రమా, ఆ బావిలో మా అమ్మ నేను కూడా ఉంటాము. మమ్మల్ని ఏమీ చేయనని నువ్వు నాకు మాట ఇవ్వాలి. సరే, నీకు మాట ఇస్తున్నాను. నిన్ను మీ అమ్మని నేను ఏమీ చెయ్యను. ఆ విధంగా ఆ కప్ప ఆ పామును తను ఉంటున్న బావి దగ్గరకు తీసుకువచ్చింది. మిత్రమా, నువ్వు ఈ పూల మొక్కల్లో దాక్కుని ఉండు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నేను నీకు చెప్తాను. అప్పుడు వాళ్ళని చంపి తిందుగాని. కప్ప చెప్పగానే పాము వెళ్లి పూల మొక్కల చాటున దాక్కుని ఉంది. ఎందుకు దాక్కోదు మరి? పెద్దగా కష్టపడకుండానే ఆహారం కాళ్ల దగ్గరకు వస్తుంది కదా. తరువాతి రోజు ఉదయాన్నే ఆ కప్పలు మూడు ఆడుకోవడానికి బావి నుండి బయటకు వచ్చాయి. వాటితో పాటు బంటి కూడా వచ్చాడు. ఆ మూడు ఆడుకుంటూ ఉండగా బంటి పక్కకు వెళ్ళాడు. పాము మిత్రమా, ఎక్కడున్నావు? తొందరగా రా, నా స్నేహితులు బయటకు వచ్చారు. వెంటనే వీళ్ళని చంపి తినే. అప్పుడు పాము ఆ కప్పలను ఒక్కొక్కటిగా పట్టుకొని తినడం ప్రారంభించింది. అలా ఆ పాము అక్కడున్న కప్పలనన్నింటినీ తినేసింది. ఇప్పుడు పాము ఇంకా బంటి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఆ పాము అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. అమ్మా, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. రావడానికి కొంచెం ఆలస్యమవుతుంది. నువ్వు కంగారు పడకు. వద్దు బంటి, వద్దు. బయట ఒక పెద్ద పాము ఉంది. అది నీ స్నేహితులందరినీ తినేసింది. నువ్వు బయటికి వెళితే నిన్ను కూడా తినేస్తుంది. అయ్యో అమ్మా, నేను నీకు చెప్పలేదు కదూ, ఆ పాము మన ఇద్దరిని ఏమీ చెయ్యదు. అది నా స్నేహితుడు. దాన్ని నేనే ఇక్కడికి తీసుకువచ్చాను. నా స్నేహితుల మీద పగ తీర్చుకోవడానికి తీసుకువచ్చాను. వాళ్ళని నేనే చంపి తినేయమని చెప్పాను. ఓరి భగవంతుడా, ఏంటి ఆ పాముని నువ్వే తీసుకువచ్చావా?
నీ స్నేహితులను నువ్వే చంపించావా? ఎంత పెద్ద తప్పు చేశావు బంటి. నీకు వాళ్ళు నచ్చకపోతే వాళ్లతో మాట్లాడడం మానేయాలి, కానీ ఇలా ప్రాణాలు తీస్తావా? అమ్మా, నీకేమీ తెలీదు, నువ్వు మాట్లాడకు. నేను బయటికి వెళ్తున్నాను. నీకు అవసరం అనుకుంటే నువ్వు కూడా వెళ్ళు. ఆ పాము మనిద్దరిని ఏమీ చెయ్యనని నాకు ప్రమాణం చేసింది అని చెప్పి బంటి బయటికి వెళ్లిపోయాడు. బంటి వెళ్లిన కొద్దిసేపటికి వాళ్ళ అమ్మ కూడా ఒక పని మీద బయటకు వచ్చింది. బంటి వాళ్ళ అమ్మ ఆ తోటలో తిరుగుతూ ఉంది. ఇంతలో ఆ పాము వచ్చి తనను కూడా తినేసింది. ఇదంతా ఇంటికి తిరిగి వస్తున్న బంటి చూశాడు. తను చాలా బాధపడ్డాడు. వాళ్ళ అమ్మ చనిపోయినందుకు ఏడ్చాడు. ఆ పాము నన్నింత మోసం చేస్తుందా? దాని పని ఇప్పుడే వెళ్లి చెప్తాను అంటూ బంటి ఆ బావి దగ్గరకు వెళ్ళాడు. కప్ప వెళ్లేసరికి పాము బావిపైకి ఎక్కి కూర్చొని ఇలా అంది. బంటి, నువ్వు నాకు ఏం చెప్పి తీసుకువచ్చావు? నాకు ఆహారం చూపిస్తానన్నావు. ఇక్కడ ఉన్న కప్పలన్నీ అయిపోయాయి. ఇక నువ్వే మిగిలావు. నిన్ను తినమంటావా? నాకేమైనా ఆహారం చూపిస్తావా? ఆ మాటలు విన్న కప్పకు తను చేసిన తప్పేంటో అర్థమైంది. అది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. మిత్రమా, నువ్వు చెప్పింది న్యాయమే. నన్ను తినడంలో నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను నీకు ఈ పూటకే సరిపోతాను. తరువాత ఆహారం కోసం పాపం ఎక్కడ తిరుగుతావు చెప్పు. అందుకని నేను ఒక ఉపాయం ఆలోచించాను. ప్రక్కనే ఉన్న చెరువులో నా మిత్రులు, నాకు తెలిసిన కప్పలు చాలా మంది ఉన్నారు. నేను వెళ్ళి వాళ్ళని తీసుకువస్తాను. తరువాత నన్ను తింటూ గాని. ఎంత అద్భుతమైన ఆలోచన! వెంటనే వెళ్లి వాటిని తీసుకురా. అప్పుడు వెంటనే బంటి అక్కడి నుండి బయలుదేరాడు. ఆ పాము మాత్రం అక్కడే ఉంది. అలా బంటి ఆ బావిని వదిలి వెళ్లిపోయాడు. తను చేసిన తప్పుకు తాను చాలా బాధపడ్డాడు. అయ్యో, ఏంటి నేను చేసిన పని? ఇంత పెద్ద తప్పు చేశాను. నేను చేసిన పనికి మా అమ్మను కూడా కోల్పోయాను అంటూ బాధపడ్డాడు. అందుకే అంటారు, శత్రువులను అస్సలు నమ్మకూడదు. అవసరం తీరిన తరువాత వాళ్లే మనపైన దాడి చేయొచ్చు. అదొక దట్టమైన అడవి. ఆ అడవికి రాజు సింహం. ఆ అడవిలో చిన్న పెద్ద జంతువులెన్నో నివసిస్తున్నాయి. సింహం తన ఆహారం కోసం జంతువులను వేటాడి చంపి తినేది. ఆ సింహం దానికి ఆకలేసినప్పుడు చంపితే పర్వాలేదు, కానీ అది దానికి ఎదురుపడిన ప్రతి జంతువును చంపి పాడేస్తూ ఉంది. అలా రోజు దాని పంజా దెబ్బకు ఎన్నో జంతువులు బలైపోతూ ఉండేవి. ఆ సింహానికి భయపడి అక్కడ ఉన్న కొన్ని జంతువులు అడవిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. కానీ అక్కడ ఉన్న కుందేలుకు, ఏనుగకు ఆ విషయం నచ్చలేదు. అప్పుడు ఆ ఏనుగు అడవిలోని జంతువులతో సమావేశం ఏర్పాటు చేసింది. అది ఇలా అంది. మిత్రులారా, ఆ సింహం కారణంగా ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియడం లేదు. అందువల్ల అడవిలోని జంతువుల సంఖ్య బాగా తగ్గిపోయింది. అందుకని మనం ఈ అడవిని వదిలి ఎక్కడని జీవిస్తాం చెప్పండి? మనమందరం కలిసి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. అవును, ఏనుగు చెప్పింది నిజమే. మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఆ సింహము తనకి కావలసిన ఆహారం కన్నా ఎక్కువ జంతువులను చంపుతోంది. ఇది చాలా అన్యాయం. నాకు ఒక ఉపాయం తట్టింది. చెప్పమ్మా, మేమందరం వింటాం. సింహం వేటకు రాదు, గుహ లోపలే ఉంటుంది. రోజుకొకరు చొప్పున మనమే వెళ్లి దానికి ఆహారం అవుదాం. దీనివల్ల మనమంతా ఆ సింహం ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో అని భయం లేకుండా హాయిగా జీవించవచ్చు. వాటన్నిటికీ కుందేలు సలహా బాగా నచ్చింది. ఆ జంతువులన్నీ కలిసి నక్కబావను సింహం దగ్గరికి మాట్లాడడానికి పంపించాయి. నేనే వెళ్ళాలా? తప్పదా? తిరిగి వస్తానో రాను అంటూ నక్క సింహం దగ్గరికి వెళ్లి విషయం మొత్తం చెప్పింది. అది విన్న సింహం సంతోషంతో ఒప్పుకుంది. తనకు వేటాడే శ్రమ తప్పింది. రోజు తన ఆహారం తన దగ్గరికే వస్తుంది. ఇలా కొంతకాలం గడిచింది. ఓ, ఈ రోజు నా వంతే అంటూ కుందేలు సింహం గుహకేసి బయలుదేరింది. అలా వెళుతూ ఉంటే దానికి ఒక బావి కనిపించింది. దానిపైకి ఎక్కి అందులోని నీళ్లను చూసింది. ఆ నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అంతే, కుందేలు మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఆ కుందేలు కావాలనే సింహం దగ్గరకు ఆలస్యంగా వెళ్ళింది. అప్పటికే ఆకలితో ఉన్న సింహం కోపంతో కుందేలును ఇలా అడిగింది. ఎందుకంత ఆలస్యమైంది? నేనంటే మీకు భయం లేకుండా పోతుందా? లేదు మహారాజా, లేదు. నేను వస్తుంటే దారిలో ఇంకో సింహం ఎదురైంది. నన్ను తింటానంటోంది. ఇక నుండి నేనే ఈ అడవికి రాజుని, మీరందరూ నాకే ఆహారం అవ్వాలి అంటూ వచ్చింది. దాని నుండి తప్పించుకునేసరికి ఈ సమయం అయింది. ఈ అడవికి నేనే రాజుని. నేను ఉండగా మరొక సింహం రాజు ఎలా అవుతుంది? ఎక్కడుంది అది? పద, నాకు చూపించు
అంటూ కుందేలు సింహం కలిసి బావి దగ్గరకు వెళ్ళాయి. ఏది అది ఎక్కడుంది చూపించు అని అన్నది సింహం. దానికి కుందేలు, ఇదిగో మహారాజా, మీకు భయపడి ఈ బావిలో దాక్కుంది అని చెప్పింది. సింహం బావి పిట్ట గోడ ఎక్కి లోపలికి తొంగి చూసింది. అప్పుడు దాని ప్రతిబింబం దానికి కనిపించింది. కాని అది నిజంగానే లోపల మరొక సింహం ఉన్నదనుకొని గట్టిగా గాండ్రించింది. దాని గాండ్రింపు బావి లోపల ప్రతిధ్వనించి దానికే వినిపించింది. అప్పుడు అది నిజంగానే బావి లోపల సింహం ఉన్నదనుకొని దానిలోకి దూకింది. ఇంకేముంది, ఆ నీటిలో మునిగి ఆ సింహం కాస్త చనిపోయింది. కుందేలు ఇంటికి వెళ్లి జరిగిన విషయం మొత్తం తన స్నేహితులకు చెప్పింది. ఒకప్పుడు ఒక పెద్ద తోట ఉండేది. ఆ తోటలో రంగురంగుల పువ్వులు, పచ్చని చెట్లు మరియు నోరూరించే కాయగూరలు, పండ్లు ఉండేవి. చీకటి పడిన తరువాత చంద్రుడి వెన్నెలలో ఆ కూరగాయలు మిలమిలా మెరిసిపోయేవి. అప్పుడు అవి మాట్లాడుకుంటూ ఉండేవి. నేను ఈ తోటకు రాజుని. నేను అందరికంటే గొప్పవాడిని. నన్ను కూరల్లో వేస్తేనే ఆ కూరకి రంగు రుచి వస్తుంది. నా రంగే నా బలం. నీ రంగు నీ బలమైతే నా జిగురు నా బలం. నా జిగురుతో ఎన్నో రకాల కూరలు చేస్తారు. అబ్బో, మీ గొప్పలు మీరే చెప్పుకోవాలి. నన్ను తింటేనే కదా అందరికీ కళ్ళు కనిపించేది. నేను సన్నగా, పొడవుగా, అందంగా ఉంటాను. నా అందమే నా బలం, నా సాహసం, నా ధైర్యం. నేనే కదా ఈ తోటకి కాపలా కాసేది. మీరంతా ఎంత చెప్పినా ఆరోగ్యానికి అసలైన దాన్ని నేనే. అంతేకాదు, నేను అందంగా, తీయగా ఉంటాను. నా రుచే నా బలం. అలా పండ్లు, కూరగాయలు రోజు తమ తమ గొప్పలు చెప్పుకుంటూ వాదులాడుకుంటూ ఉండేవి. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు తోటలోకి కొత్త అతిథులు వచ్చారు. వాటిలో ఒకటి గోబీరాణి. వచ్చిందమ్మా పెద్ద ఆకుపచ్చ గడ్డ. ఇది కూరల్లో ఏమీ అంత రుచిగా ఉండదు. టమాటా రాజు, మీరు అనుకునేది తప్పు. నేను కూరల్లోనే కాదు, సలాడ్స్ లో కూడా రాణినే. నా బలమే నా అందం. నాలోని పోషకాలు మీకు తెలియవు. ఇంకో అతిథి బొప్పాయి బాలు. ఒక చిన్న పచ్చి బొప్పాయి భయంగా పూల చోటున దాక్కుని చూస్తూ ఉంది. నేను చాలా చిన్నవాడిని. నేను కూరల్లో కూడా అంత రుచిగా ఉండను. పండులా మారడానికి చాలా సమయం పడుతుంది. నన్ను ఎవ్వరూ ఇష్టపడరు అంటూ బాధపడుతుంది ఆ చిన్న బొప్పాయి. ఇదంతా విన్న కొబ్బరికాయ పెద్ద మనిషి నెమ్మదిగా బొప్పాయి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. బొప్పాయి, నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి. అలా ఎందుకు అనుకుంటావు? పెద్దగా అయిన తరువాత పసుపు రంగులోకి మారి రుచిగా తీయగా ఉంటావు. అప్పుడు నీకోసం జనాలు చూస్తూ ఉంటారు. సహనం ముఖ్యం. చూస్తూ ఉండు, నువ్వు తొందరగానే పెద్దవాడివైపోతావు. నిజంగా నా పెద్ద మనిషి? నిజమే. ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. అప్పటి వరకు వేచి ఉండాలి. కొద్ది రోజులకి తోటలో వాతావరణం కొద్దిగా మారింది. వానలు లేకపోవడంతో కొన్ని మొక్కలు వాడిపోతున్నాయి. కూరగాయలన్నీ ఆందోళనలో ఉన్నాయి. ఇంతలో ఉల్లిపాయ ఉపకారి అక్కడికి వచ్చాడు. స్నేహితులారా, మన తోటకు ఒక పెద్ద సమస్య వచ్చింది. వానలు పడడం లేదు. భూమి ఎండిపోతోంది. మనకు నీరు కావాలి. హో, నీటి సమస్య. నేనే కదా రాజుని. నేను ఎర్రగా ఉంటేనే అందరూ నన్ను కోరుకుంటారు. నీరు లేకపోతే నేను వాడిపోతా. ఇప్పుడెలా? నా జిగురు కూడా తగ్గిపోతుంది. నాలోని సారం పోతే నా విలువ ఉండదు. నేను అందరికీ ఆరోగ్యం. నాకు నీరు లేకపోతే నా తీపి తగ్గిపోతుంది. అలా అందరూ ఆలోచనలో పడ్డారు. ఇది మనందరం కలిసి ఆలోచించాల్సిన సమయం. ఎవరికి వారు నేను గొప్ప అని చెప్పుకోవడం కాదు. మనందరం కలిసి ఏదో ఒక ఉపాయం ఆలోచించి మన తోటను రక్షించుకోవాలి. అప్పుడు అరటి రాజు ముందుకు వచ్చింది. స్నేహితులారా, మనం నిరాశపడకూడదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మన తోటకు కొద్ది దూరంలో ఒక చిన్న సెలయేరు ఉండేది. అక్కడ ఇప్పుడు నీరు ఎండిపోయి ఉండవచ్చు, కానీ అక్కడ లోపల ఇంకా నీటి ఊట ఉండే ఉంటుంది. మనందరం కలిసి ఆ సెలయేరు దగ్గరకు వెళ్లి దాన్ని తవ్వాలి. వావ్, తవ్వడమా? అది సాహసంతో కూడుకున్న పని. నేను సిద్ధం. నా బలమైన వేరుతో నేను భూమిని తవ్వగలను. హో, నేను తవ్వడమా? నేను చాలా సున్నితమైన దాన్ని. నా వల్ల అవుతుందా? మిత్రులారా, అధైర్యపడకండి. మనం కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలం. నా వాసనతో భూమిలోని తేమను నేను గుర్తించగలను. నేను రాజుని. నేను ఇలాంటి పనులలో పాల్గొనాలా? రాజు అంటే కేవలం ఆజ్ఞలు ఇవ్వడం కాదు, తన ప్రజల కోసం కష్టపడడం కూడా. నాయకుడు ముందుండి నడిపిస్తేనే అందరూ అనుసరిస్తారు.
అందరూ కలిసి సెలయేరు వైపు ప్రయాణం మొదలుపెట్టారు. క్యారెట్ కౌబాయ్ తన బలమైన వేళ్లతో ముందుండి భూమిని తవ్వడం మొదలుపెట్టాడు. ఇక ఉల్లిపాయ ఉపకారి తన వాసనతో నీరు ఎక్కడుందో గుర్తించగలిగింది. ఇక్కడ మిత్రులారా, ఇక్కడ లోపల నీటి ఊట ఉంది. ఇంకా కొద్ది దూరమే, నీటి వాసన వస్తోంది. టమాటా రాజు మొదట్లో అయిష్టంగా ఉన్నా మిగిలిన వారిని చూసి తను కూడా కొద్దిగా మట్టిని తొలగించడానికి ప్రయత్నించింది. బొప్పాయి, బెండ, యాపిల్ తమ తమ వంతు సహాయం అందించారు. ఈ చిన్న చిన్న రాళ్లను పక్కకు తోస్తున్నా నేను కూడా సహాయం చేయగలను. మనం నిజంగా కలిసి పని చేయగలం. ఇది ఎంత గొప్ప అనుభూతి. కొద్దిసేపటికి నీటి ఊట కనిపించింది. నెమ్మదిగా నీరు వచ్చి సెలయేరులా ప్రవహించడం మొదలుపెట్టింది. తోటలోని మొక్కలకు తిరిగి జీవం వచ్చింది. చూసారా, కలిసి పని చేస్తే సాధించలేనిది ఏమీ లేదు. మీలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన బలం, ప్రత్యేకమైన ఉపయోగం ఉంటుంది. మిత్రులారా, నన్ను చూడండి, నేను పెద్దగా మారి పసుపు రంగులోకి వచ్చాను. అంతేకాదు, ఇప్పుడు నేను తీయగా రుచిగా కూడా ఉంటాను. కొబ్బరికాయ పెద్ద మనిషి చెప్పింది నిజమే. ఇప్పుడు నన్ను అందరూ ఇష్టపడతారు. ఆ విధంగా పండ్లు, కూరగాయలు అన్నీ కలిసి ఐకమత్యంగా పనిచేసి వాళ్ల తోటను రక్షించుకున్నాయి. ఇప్పుడు ఆ తోట ఎంతో బలంగా తయారైంది. అందుకే అంటారు, ఐకమత్యమే మహాబలం. ఒకప్పుడు ఒక అడవిలో 2 మామిడి చెట్లు ఉండేవి. వాటిలో ఒక చెట్టుకి చెట్టు నిండా కాయలు ఉండేవి. రెండవ చెట్టుకి అస్సలు కాయలు కాచేవి కాదు. ఆ రెండూ కూడా వేరువేరు స్వభావాలతో ఉండేవి. కాయలు కాచే ఆ మామిడి చెట్టు తన తీయనైన కాయల్లాగే చాలా మంచిది. ఆ తీయనైన మామిడి పండ్లను ఆడుకోవడానికి వచ్చిన పిల్లలు, ఆ అడవిలో ఉండే చిన్న చిన్న జంతువులు, ఇంకా పక్షులు తింటూ ఉంటే చూసి చాలా ఆనందించేది. ఇక కాయలు లేని ఆ రెండవ చెట్టు తాను చాలా పెద్దగా బలంగా ఉన్నానని గర్వంతో ఉండేది. ఎవరైనా పిల్లలు అక్కడికి వచ్చి ఆడుకుని వెళ్ళిన తర్వాత తిట్టుకునేది. ఈ పిల్లలకు వేరే ఏ చెట్టు దొరకలేదనుకుంటా, నా దగ్గరికి వచ్చే అల్లరి చేస్తున్నారు. అవును మరి, ఈ అడవిలో అందరికంటే పెద్ద చెట్టుని గొప్పదాన్ని నేనే కదా. నాకు కాయలు లేవు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పిల్లలు, పక్షులు, జంతువులు నాకు చాలా చికాకు తెప్పించేవి. ఇదిలా ఉండగా ఒకరోజు అడవిలోనికి ఒక పక్షుల జంట వచ్చింది. అవి 2 భార్యాభర్తలు. అవి ఆ కాయలు లేని మామిడి చెట్టును చూసి ఇలా అనుకుంటున్నాయి. ఏవండి, ఆ చెట్టు చాలా పెద్దగా ఉంది. వాటి కొమ్మలు కూడా బాగా విస్తరించి ఉన్నాయి. ఆ చెట్టు పైన మనం గూడు కట్టుకుంటే మన గుడ్లు కూడా సురక్షితంగా ఉంటాయి. ఏమంటారు? అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడే మనిద్దరం వెళ్ళి ఆ చెట్టు అనుమతి తీసుకుని ఆ చెట్టు పైన గూడు కట్టుకుందాం పదా అంటూ 2 కూడా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాయి. ఓ చెట్టు మిత్రమా, నేను నా భార్య కలిసి గూడు కట్టుకోవడానికి ఈ అడవిలో చెట్టు కోసం వెతుకుతున్నాము. నీ చెట్టు చాలా గుబురుగా ఉంది. నీపైన మేము గూడు కట్టుకోవచ్చా? లేదు, నాకు మీ పక్షుల అరుపులంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఇలా ఒంటరిగా ఉండడమే ఇష్టం. ఎవరైనా నా మీద గూడు కట్టుకొని పెత్తనం చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు వెళ్ళి ఏదైనా వేరే చెట్టు చూసుకోండి. ముందు మీరు ఇక్కడి నుంచి పొండి, నేను నిద్రపోవాలి. ఆ మాటలకు ఆ పక్షులు చాలా బాధపడ్డాయి. అంతేకాదు వాటికి కోపం కూడా వచ్చింది. ఇదంతా చూస్తూనే ఉంది ప్రక్కనే పండ్లతో ఉన్న మామిడి చెట్టు. అది ఆ 2 పక్షులను పిలిచి ఇలా అంది. ఓ పక్షి మిత్రులారా, మీరు నా పైన గూడు కట్టుకోండి. నాకు కాచిన పండ్లను కూడా తినండి. నేను మీకు సహాయపడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ మిత్రమా, నువ్వు ఎంత మంచిదానివి. నీ కాయల్లాగే నీ మనసు కూడా ఎంతో గొప్పది. చివరికి ఆ పక్షులు 2 ఆ కాయలు ఉన్న చెట్టు పైన గూడు కట్టుకున్నాయి. కొద్ది రోజులకు ఆడపక్షి 2 గుడ్లను కూడా పెట్టింది. ఒకరోజు అడవిలోకి కట్టెలు కొట్టేవాడు వచ్చాడు. అతను కాయలతో ఉన్న ఆ మామిడి చెట్టును చూశాడు. ఆ చెట్టును నరకడానికి దాని దగ్గరకు వెళ్ళాడు. ఇంతలో అతను ఆ చెట్టు పైన ఉన్న పక్షిగూడును చూశాడు. అతను ఇలా అనుకుంటున్నాడు. అరే, ఈ చెట్టు పెద్దగా బాగానే ఉంది, కానీ ఆ పక్షులు గుడ్లు పెట్టాయి. అవి గుడ్లను రక్షించుకోవడానికి నా పైన దాడి చేస్తాయి. మనం వేరే చెట్టు చూసుకుంటే మంచిది అనుకుంటూ అతను ప్రక్కకి చూశాడు. అతనికి ఆ కాయలు లేని మామిడి చెట్టు కనిపించింది. అతను ఇలా అనుకున్నాడు. ఈ చెట్టు ఇంకా పెద్దది. దీన్ని గనుక నరికి అమ్మానంటే నాకు చాలా లాభం వస్తుంది అంటూ ఆ చెట్టును నరకడానికి వెళ్ళాడు.
ఆ చెట్టుని నరకడం ప్రారంభించాడు. పాపం ఆ చెట్టు లబోదిబోమంటూ ఏడవడం మొదలుపెట్టింది. మిత్రులారా, మీకు ఒక చిన్న పని పడింది. ఇద్దరు ఒక్కసారి నా దగ్గరకు వస్తారా? ఆ చెట్టుకు మన సహాయం అవసరం అనుకుంటా. మీరిద్దరూ వెళ్ళి ఆ చెట్టుకి సహాయం చేయాలి. లేదంటే ఆ కట్టెలు కొట్టేవాడు ఆ చెట్టును నరికి చంపేస్తాడు. కానీ మిత్రమా, ఆ చెట్టు మేము గూడు కట్టుకోవడానికి ఆశ్రయం ఇవ్వలేదు సరికదా, మమ్మల్ని అవమానించింది. తనకిప్పుడు మేమెలా సహాయం చేస్తాం చెప్పు? మిత్రులారా, చెడు చేసిన వారికి చెడు చేయాలని ఏమీ లేదు. నా పండ్ల కోసం పిల్లలు నన్ను రాళ్లతో కర్రలతో కొడతారు. వాళ్ళకి నేను పండ్లు ఇవ్వనంటే? మన సహాయం ఎవరికైనా అవసరం అనుకుంటే మనం వెంటనే వాళ్ళకి సహాయం చేయాలి. వెళ్ళండి, వెళ్ళి ఆ చెట్టును రక్షించండి. అప్పుడు ఆ రెండు పక్షులు కూడా వెంటనే ఆ కట్టెలు కొట్టేవాడిపైన దాడి చేశాయి. ఓరి దేవుడా, ఇదేంటి? ఈ పక్షులు నాపైన దాడి చేస్తున్నాయి. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటూ ఆ కట్టెలు కొట్టేవాడు అక్కడి నుండి పరుగు పరుగున వెళ్ళిపోయాడు. పక్షులారా, నేను మీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపగలను? మీకు ఆశ్రయం ఇవ్వకుండా అవమానించిన నన్ను రక్షించారు. మీరు లేకపోతే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. నువ్వు ధన్యవాదాలు చెప్పవలసింది మాకు కాదు, ఆ పండ్లతో ఉన్న మామిడి చెట్టుకు. తనే మమ్మల్ని నీకు సహాయం చేయమని ఇక్కడికి పంపించింది. అప్పుడు ఆ చెట్టు పండ్లతో ఉన్న మామిడి చెట్టుకు కూడా ధన్యవాదాలు తెలిపింది.